హాయ్ ఫ్రెండ్స్, సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రసన్నవదనం. అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సూర్యకి ఒక యాక్సిడెంట్ వలన ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక జబ్బు వస్తుంది. దానివల్ల అతను ఎదుటి వాళ్ళ మొహాన్ని గుర్తుపట్టలేడు. ఇటువంటి సిచ్యువేషన్లో అతను అనుకోకుండా ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ క్రిమినల్ కేసు నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమాకి ప్రధాన బలం తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉండడమే. ప్రోసోపాగ్నోసియా, ఫోనాగ్నోసియా ఈ రెండు జబ్బులని హీరోకి అంటించి ఈ థ్రిల్లర్ని చాలా అద్భుతంగా తీశాడు అర్జున్. ఎక్కడా కూడా తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనల్ని ఊహించని విధంగా కథని, స్క్రీన్ ప్లేని నడుపుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఇదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సుహాస్ సూర్య పాత్రలో బాగానే చేశాడు. పోలీస్ పాత్రలో రాశి సింగ్ కూడా బాగానే చేసింది. ఇక నితిన్ ప్రసన్న ఏఐ సినిమా తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో విలన్గా చేసిన తర్వాత ఈ సినిమాలో మళ్ళీ ఎస్ఐ పాత్రలో చాలా బాగా నటించాడు. అతని క్యారెక్టర్లో కూడా డిఫరెంట్ ట్విస్టులు ఉంటాయి, షేడ్స్ ఉంటాయి. మిగిలిన పాత్రధారులు గోపరాజు రమణ, సురభి, నవీన్ రెడ్డి, సత్య వీళ్ళందరూ కూడా బాగానే చేసిన వైవా హర్ష మాత్రం ఉన్న అందరిలో ఎక్కువగా ఆకట్టుకుంటాడు. విజయ్ బల్గానిన్స్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంత బాగుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సుహాస్ నటన చాలా బాగుంది. అతను సబ్జెక్టులో ఎంచుకునే విధానమే అతన్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాకపోతే అతను లవ్ సీన్లు అవి చేస్తుంటే మాత్రం ఈ హీరోకి లవ్ అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసేవాళ్ళకి. అఫ్కోర్స్ ఎవరికైనా లవ్ అవసరమే, కానీ సుహాస్ని చూస్తే లవబుల్ హీరోలా అనిపించడు. అందుకే దర్శకుడు కూడా లవ్ ట్రాక్ని ఎక్కువసేపు కొనసాగించకుండా క్రైమ్లకు వెళ్ళిపోతాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన మెదడుకి పదును పెడుతూ సుకుమార్ శిష్యుడు అవ్వడం వలన సినిమాని క్లైమాక్స్ వరకు ముడిలు విప్పుకుంటూ లాస్ట్లో ఓపెన్ చేస్తాడు అసలు ట్విస్ట్ని. ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.